మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, అలాగే ఆచార్య దేవో భవ అంటారు కదా. ఇప్పుడు మీరు మా అతిథులు, మాకు దేవుడు లాంటి వారు. ముందు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతే పని స్టార్ట్ చేద్దామని చెప్తున్నారు లక్ష్మణ్ గారు. ఇదిగోండి, ఇక్కడ ఈ ఫామ్ హౌస్ ప్రెమిసెస్లోనే చక్కగా డైనింగ్ టేబుల్ కూడా అరేంజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడికి చాలామంది సినీ సెలబ్రిటీస్, విఐపీస్ ఈ ఫామ్ హౌస్కి వచ్చి కాస్త రిలాక్స్ అవుతూ ఉంటారు. వారందరికీ కూడా ఇలాగ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లాంటివి ఏర్పాటు చేస్తారు. సో మా కోసం కూడా ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారనమాట. రామ్ లక్ష్మణ్ గారు మాకు జక్రయ్య అని వాళ్ళు చక్కగా వండి పెడతారు తల్లి. ఓకే మైనారా అమ్మ ఒడిచి బంగారానికి ఇడ్లీ, చక్కగా పునుగు. మీరు తిన్నారా? మేము తిన్నాం తల్లి. మీరు వచ్చేటప్పుడు మేము పొద్దున్నే రాగి జావ తాగాము. రాగి జావ తాగాము. ఇడ్లీ, పూరి ఇవన్నీ మేము తిన్నాం. పెద్దగా బ్రేక్ఫాస్ట్. రామ్ లక్ష్మణ్ గారు, మీరు ఎంత ఛాలెంజింగ్ ఫైట్స్ చేస్తారు కదా. ఫిజికల్గా చాలా స్ట్రెంగ్త్గా ఉండాలి, చాలా మీరు ఉంటేనే, స్ట్రాంగ్గా ఉంటేనే ఆ ఫైట్స్ చేయగలరు. మీ ఫుడ్, మీ డైట్ ఎలా ఉంటుందండి? మా డైట్ పొద్దున్నే లేసి మేము జీడిపప్పు, బాదం నానేస్తాం తల్లి. నైట్ నానేసి 8 hours నానేసి ఆ తర్వాత కిస్మిస్ ఇవన్నీ తింటాము. ఫస్ట్ బొప్పాయి ఎర్లీ స్టమక్లో తింటాము. ఇది బ్రేక్ఫాస్ట్ మాది. ఈ ఎండాకాలం మటుకి ఈ మార్చి, ఏప్రిల్, మేలో మటుకి మార్నింగ్ కొంచెం రాగి జావ, అన్నం నైట్లో కినో రైస్, ఇట్లా సిరిధాన్యాలు అంటారు కదా, నానబెట్టి ఉల్లిపాయ వేసుకొచ్చి తింటాం లైట్గా. లేదంటే ఇది మా బ్రేక్ఫాస్ట్. డిన్నర్ ఎలా ఉంటుంది? డిన్నర్ ఎక్కువగా ఆకుకూరలు, పీసు పదార్థం అనేవి ఎక్కువగా ఉంటాయి. 70%. ఓన్లీ వైట్ రైస్ తినము. ఓన్లీ కినో రైస్ ఇలాంటివి కాదు, సిరిధాన్యాలు చిన్న కప్పు, అంత కప్పు ఉంటుంది, అంత కప్పు తింటాం. మీకు ఎవరైనా డైటీషియన్ కానీ న్యూట్రిషనిస్ట్లో ఎవరైనా ఉంటారా? మేమే డైటీషియన్, మేము న్యూట్రిషన్. అంటే ఇప్పుడు అసలే అందరూ సినిమా వాళ్ళు అంటే చాలు, వాళ్ళకంటూ ఒక స్పెషల్ మెనూ ఉంటుంది. మాకు అంత సెషన్స్ ఏం సపరేట్గా ఏం లేదు. మేమే సెషన్లు అంటే మేము మంత్రం సైతం రాజుగారి దగ్గర ఎక్కువగా ఈ ఆహార నియమాలు పాటించి అక్కడ ఉన్నాం. ఒక 15 days అక్కడ ఉండి, ఒక 10 days టోటల్ ఫాస్టింగ్ ఏం తినకుండా ఒక 10 days ఉండి ఓన్లీ తేనె నిమ్మరసంతో ఒక 10 days గడిపాము. ఒక 8 kgs తగ్గాము. పొద్దున్నే 1 లీటర్ నీళ్లు తాగి ఇలా అన్ని ఆహార నియమాలన్నీ కరెక్ట్గా పాటిస్తూ ఉంటుంది. చూసారా, రామ్ గారు పంటి నొప్పి అని అక్కడ కూర్చొని ఎంత మంచి మాట చెప్పారో. ఏం తినాలో తెలుసుకోకుండా ఇక ప్రపంచాన్ని ఏం తెలుసుకోగలం. నిజంగా చాలా మంచి మాట అండి. ఏం లేదు తల్లి, 2 దగ్గర జాగ్రత్తగా ఉండాలి తల్లి. తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికీ కారణం మన నోరే. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా. ఎందుకనంటే అదిగా తింటే ఒళ్ళొచ్చి ఆరోగ్యం పాడవుద్ది. అదిగా మాట్లాడితే అవతలు ఇబ్బంది పడతారు. అందుకని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని మా గురువులు చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఇది చాలా మంచిది, అందరికి కూడా పనికొచ్చుద్ది. ఇది గురువులు అనే కాదు, మీ మనస్తత్వాన్ని చూసినా కానీ మరి ఇన్నేళ్లుగా మీరు ఇండస్ట్రీని ఏలుతున్నారు అంటే మీరు ఎంత ఆలోచించి తినడం కావచ్చు, ఎంత ఆలోచించి మాట్లాడడం చేస్తూ ఉంటేనే ఇన్నేళ్లుగా మీరు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండగలిగారండి. ఎందుకంటే మీరు ఇందాక కూడా చెప్పారు కదా, రాగద్వేషాలకు అతీతంగా బతకాలి అని. అలాగే ఇక్కడ అసూయ, ద్వేషాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. చక్రయ్య ఆయనే ఈ తోటని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈరోజు వంట వండింది కూడా రాజక్రయ్య రా, వాళ్ళు ఆవిడ గారు. జక్కయ్య గారు, మీ వంట ఇవన్నీ చాలా బాగున్నాయండి. మీ చేతి వంట రుచి చూసాం మేము మొత్తానికి. గుడ్. ఏమన్నా వర్కౌట్స్ చేస్తారా స్ట్రాంగ్ గా ఉండడానికి? పొద్దున్నే మేము 5 to 6 సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, కపాళిభాత్, భస్రిక. అది చేయిందే ఈ గాడిదలకి టిఫిన్ పెట్టము. ఎందుకంటే పొద్దున్న ఒక 3 గంటలు లేపుతామమ్మా వీళ్ళని. రామలక్ష్మణ్ 3 గంటలు లేపి పొద్దున్న బ్రష్ చేసుకొని 1 లీటర్ నీళ్ళు దాపిస్తాం వీళ్ళకి. ఆ తర్వాత నీళ్ళు దాపించి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ధ్యానంలో కూర్చుంటాం. కూర్చొని వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి 3-3:15 కల్లా కూర్చొని 5 గంటల దాకా కూర్చుంటాం.
కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు ఏంటంటే ధ్యానంలో కూర్చునేటప్పుడు మనకి శత్రువు ఎవరు ఉండకూడదు. ధ్యానంలో కూర్చునేటప్పుడు మన శత్రువు అంటే ఈ రోజుల్లో మనకి సెల్ ఫోనేనండి. ఎవరు ఉండకూడదు కాబట్టి మనకి ఎవరన్నా మన రిలేషన్స్ ఎవరన్నా కానీ ఫస్ట్ ఎవరైనా ఉంటే మనం తెలిసో తెలియగా మనం అన్ని మన వల్ల ఇబ్బంది పడి ఉంటే వాళ్ళని క్షమించమని అడుగుతాము. వాళ్ళు ఎవరైనా మనం వాళ్ళకి కొంచెం తెలిసి తలగా ఇబ్బందులు పెట్టి ఉంటాం. మనం తెలిసి తెలియక పోతా ఒక సేవం దొక్కేస్తాం, అది ఇబ్బందే కదా. అవునండి. మనం తెలియకుండా కొన్ని జరుగుతాయి, తెలిసి కొన్ని చేస్తాం అనమాట. అట్లా అప్పుడు మనం తెలియకుండా చేసాం కాబట్టి కొన్ని తెలిసి చేసాం, కొన్ని తెలియజేసాం, క్షమించమని అడుగుతాం వాళ్ళు మనం కొంచెం. ఆ తర్వాత ప్రకృతిని అందరినీ, ఎందుకంటే మనం తినటానికి ఇడ్లీ తయారు చేయాలన్నా రైతు కూరగాయలు మనం తినాలంటే రైతు కావాలి, పంట పండించడానికి రైతు కావాలి, ఈ బట్టలు నేర్పించడానికి చేనేతలు కావాలి. మన పొద్దున్నే ఇల్లు శుభ్రంగా ఉండాలంటే, రోడ్డు శుభ్రంగా ఉండాలంటే మనకు మున్సిపాలిటీ సోదరులు కావాలి, ఆ తల్లులు కావాలి. పొద్దున్న లేచిన కాడ నుంచి పొనుకునేదాకా ఎంతమంది సహాయంతో దేహం నడుస్తుంది, వాళ్ళకి ట్యాంక్స్ చెబుతాం. ఆ తర్వాత రెండో ట్యాంక్స్ ఏంటంటే పంచభూతాల ఆధారంగానే ఈ దేహం పుట్టింది. నీరు, గాలి, అగ్ని, ఆకాశం, వీటితోటి ఇది గాలి తయారైంది, ఈ బాడీలు తయారైనాయి. అందుకని వాటికి ట్యాంక్స్ చెబుతాం తల్లి. థ్యాంక్స్ అమ్మా, నిన్ను పొద్దున్న లేచిన కాడ నుంచి నిన్ను వాడుకుంటున్నాము, భూమి నడుస్తున్నాము, ట్యాంక్స్, నీళ్లు తాగబోతున్నావు, ట్యాంక్స్, గాలి బిల్లు పడుతున్నావు, ట్యాంక్స్, అందరికి ట్యాంక్స్ చెప్తూ జీవిస్తాము. ఆ తర్వాత మన జన్మని తల్లిదండ్రులు, మమ్మల్ని బ్రదర్స్, వీళ్ళందరికీ ట్యాంక్స్ చెప్పి ధ్యానంలో కూర్చుంటాం. ధ్యానంలో కూర్చోబెడతాం వీళ్ళిద్దరిని. ఎందుకు ట్యాంక్ చెప్పిన తర్వాత కొంచెం కూర్చున్న తర్వాత శ్వాసనే కొంచెం గమనించుకుంటూ వెళ్తుంటే హానాపాన సతి అంటారు విపాసనాలో దాన్ని. మనకి శ్వాస ఎక్కువగా కొట్టుకుంటుంటే అది ఆ లోపల ఏదో టెన్షన్స్ ఏదో ఆలోచిస్తున్నాం అనే సింబాలిక్ అనమాట అది. అందుకని దానికి శ్వాసన కానీ మనం గమనిస్తూ ఉంటే చూడంగా సున్నితంగా అయిపోద్ది. లోపలికి వెళ్తున్న శ్వాస బయటకు వస్తున్న శ్వాస తెలియకూడదు, అదే అంటారు. అది సూక్ష్మంగా అయిపోవడం అనమాట. అప్పుడు సూక్ష్మ శ్వాస కానీ న్యూట్రల్లోకి వచ్చిందంటే అప్పుడు ఆలోచనల స్థితి తగ్గినట్టు, అప్పుడు ప్రశాంతంగా అప్పుడు విశ్వానికి మనం కనెక్ట్ అవుతాం అనమాట. అంటే భూమిని, గాలిని మనం అందరిని సృష్టించిన ఒక శక్తి ఉంటుంది, దానికి రూపాలు లేవు. రూపాలు మనం వచ్చిన తర్వాత అని కొన్ని దేవుళ్ళ రూపాలు మనం సృష్టించుకున్నాం, కానీ మనం సృష్టించినప్పుడే ఉంది కదా ఒక రూపం, ఒక శక్తి ఉంది కదా. ఆ శక్తికి మనం కనెక్ట్ అయినప్పుడు ఒక తెలియని అసలు అప్పుడు ఏంటంటే ఆ కనెక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే అది బ్లూగా, అంటే ఈ చెట్లు, నా ఇల్లు, నీ ఇల్లు, నేను, నా ప్రాంతం, నా పేరు, నేను, నా దేహం టోటల్ కంప్లీట్గా డిజాల్వ్ అయ్యి ఒక బ్లూగా మంగళగా ఉంటుంది. అక్కడ నాది నీదేనేమి ఉండదు. దాన్ని అలా కొంచెంసేపు ఆహ్వానించుకొని కొంచెంసేపు దానిలో కలిసి, అంటే భగవంతుడిలో కలుస్తున్నట్టు అర్థం అంటారు. మన భాషలో చెప్పాలంటే భగవంతుడు మనలో ఏకమైనట్టు ఆ క్షణం. అప్పుడు భగవంతుడు అయ్యో పొద్దుగులు నీ పక్కన కూర్చుంటే నమ్మిన భార్య, పిల్లలు, నన్ను నమ్మిన షూటింగు, నన్ను మాట్లాడడానికి వచ్చిన ఈ మీడియా మిత్రులు అందరి కోసం సైలెన్స్గా ఎలా ఉండాలి. అందుకే నేను వెళ్ళేసి వాళ్ళతో ఆ పనులు చేసి నీ గురించి చేతనైతే అడిగితే చెప్తా. ఆయన అంటాడు అడగకుండా చెప్పగాకుండా నా గురించి ఎందుకు అడగకుండా చెప్పారు అనుకోండి అది చాలా వాల్యూషన్ ఉండదు అంటాడు భగవంతుడు. అప్పుడు ఏదైనా ఎవరైనా అడిగితే చెబుతాము. సరే నా బంగారు తల్లి అడుగుతుంది కాబట్టి ఇప్పుడు చెబుతాను అన్నయ్య అని ఆయనతో శ్రమించుకొని మళ్ళీ ధ్యానంలో మళ్ళీ 6 గంటల పని చేసుకుంటాం. మళ్ళీ సాయంకాలం 6 గంటలు అయిన తర్వాత సెల్ ఫోన్ ఆఫ్ చేసేసి స్నానం చేసేసి పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఏం చేసాం, ఎవరితో మాట్లాడాము, ఎవరితో కొట్లాడాము, ఎవరితో తిట్టాము, అందరిని క్షమించయ్యా, పనిలో కోపాడాల్సి వచ్చింది, అన్నం వండుకునే వారిని ఏదో అరవాల్సి వచ్చింది, ఇట్లా కోపాడాలి కదా పనిలో ఉన్నప్పుడు. వాళ్ళని క్షమించమని అడిగి వాళ్ళు కాళ్ళు నమస్కారం తీసుకున్నట్టు నమస్కారం తీసుకొని మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాం. కాంచేపు అలా కూర్చొని నిద్ర వస్తే అలా పడుకుంటాం. ఇది మా దినచర్య కార్యక్రమం బంగారు తల్లి. నైట్ అతి తక్కువగా ఆహారం తీసుకుంటాము, ఫ్రూట్స్, ఫలాలు తీసుకుంటాం. ఎందుకంటే నైట్ ఎక్కువ తీసుకుంటే బాగా తేపులు వస్తాయి, నిద్ర వస్తుంది, ధ్యానంలో కూర్చోలేము.
భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం కొంచెం అలర్ట్గా ఉండాలి కదా. అందుకే తక్కువ మితిహారం తీసుకొని భగవంతుడితోటి ఒక 1 hour 2 hours ఆయనతోటి కలిసి ఆయన కొన్ని చిట్టాలు చెబుతూ ఉంటాడు. నాయన చాలా తక్కువగా తినండి, తక్కువగా మాట్లాడండి, ఇది చానాళ్ళలో ఉండదు, దీనికి ముసలితనం వచ్చు, దాన్ని కొన్ని చిట్టాలు చెప్పి తెలుసుకొని వచ్చి ఓహో ఇది అని చెబుతూ ఉంటాం. ఇది జరిగింది. వాళ్ళు కూడా టిఫిన్ తింటాం. మీరు ఇప్పటిదాకా ప్రకృతితో ప్రయాణం చేస్తున్నారు అనుకున్నాం, కానీ మీరు భగవంతుడితో ప్రయాణం చేస్తున్నారు. మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, మితం హితం అని. దాన్ని వినడమే కాదు, ఆచరణలో చేసి చూపిస్తున్నారు. మేము మితంగా తింటాం, అందుకే అది మా జీవితానికి మా శరీరానికి హితంగా మారుతుంది అని లక్ష్మణ్ గారు చెప్పారు. ఫైటర్స్ సీనియర్ స్టంట్ మాస్టర్స్ అయిన రామ్ లక్ష్మణ్ గారి ఫామ్ హౌస్లో వారితో పాటు నేనున్నాను. ఈరోజు వారిద్దరితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకున్నాం. ఎందుకంటే ఇప్పటికే మనం ఫామ్ టూర్ మొత్తం చేసేసాము. ఇక్కడ ఎన్ని రకాలైన ఫ్రూట్స్ అలాగే చెట్లు ఉన్నాయి, వెజిటేబుల్స్ అన్నీ చూసి వచ్చాం కదా. ఇప్పుడు వీరిద్దరితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. రామ్ గారు, లక్ష్మణ్ గారు, నమస్తే అండి. నమస్తే నా బంగారు తల్లి. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఏం సినిమాలు ఉన్నాయి మీ చేతుల్లో? రాజా సాబ్ షూటింగ్ చేసి అయ్యింది, కొంచెం ఉంది మళ్ళీ బ్యాలెన్స్. తర్వాత అఖండ 2 చేసాము, క్లైమాక్స్ ఉంది బ్యాలెన్స్. తర్వాత రామ్ చరణ్ గారిది బుచ్చిబాబు గారు డైరెక్షన్లో రామ్ చరణ్ గారి సినిమాకి నెక్స్ట్ జరగబోతుంది. పెద్ద పెద్ద సినిమాలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. ఆయన అడుగుతాం, చేతుల్లో ఉండే అంతే కదా. ఆయన చేతిలో మనం ఉన్నాం, మన చేతిలో సినిమా ఉంది. అంతేనా? భగవంతుడి చేతుల్లో అంటున్నారు. ఓకే, భగవంతుడి చేతిలో మనం ఉన్నాం, మన చేతిలో సినిమా ఉన్నది. అప్పుడు ఎవరి సినిమా అది? భగవంతుడి సినిమా కదా, మన సినిమా. దేవుడు ఆడిస్తున్న బొమ్మలాట ఇది. ఏదో అనుకుంటూ ఉంటాము, మన జీవితం డబ్బు వెంట పరిగెడుతూ ఉంటాము, అహంకారం. అవును, మీరు చెప్తుంటేనే నాకు కూడా అనిపిస్తుంది. నేను ఇవాళ చాలా కొత్త విషయాలు మీతో మాట్లాడి తెలుసుకుని వెళ్తున్నాను. బంగారు తల్లి, నువ్వు ఇందాక మాట్లాడేటప్పుడు నా చెల్లు పోనే నా శత్రువు అన్నావు. ఆ చైరు పట్టుకో, ఒక మళ్ళీ చైరు అటు పట్టుకో. చైరు నిన్ను పట్టుకుందా, నువ్వు చైరుని పట్టుకున్నావా? నేనే పట్టుకున్నా, సెల్ ఫోన్ నేనే పట్టుకుని తిరుగుతున్నాను. మరి అలాంటప్పుడు ఎవరు శత్రువు అయింది నీకు? నిజమే, అది లేకపోతే ఇప్పుడు అసలు పని గడిచేదే లేదు. శత్రువు అంటున్నావే, ఆ రోజు శత్రువు మర్చిపోతున్నాం. సెల్ ఫోన్ శత్రువు కాదు, వాడాల్సిన వాడు వాడితే మిత్రుడే. ఎస్, టెక్నాలజీని ఎలా వాడాలో అలా వాడాలంటారు. మిత్రుడే, వాడకూడదు వాడితే శత్రువా. నిజమే, బాగా చెప్పారు. ప్రభాస్ గారితో వర్క్ చేయడం ఎలా ఉందండి? చాలా మంచి ఒక సెన్సిటివ్ హీరో, ప్రకృతి ప్రేమికుడు, జంతువుల ప్రేమికుడు. అలాంటి మంచి మనిషితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య ఆయనకి ఏవో సర్జరీస్ అయ్యాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు. మీరు పోయి ఆయన దగ్గర ఇంటర్వ్యూ చేస్తే చెప్తారు. తప్పకుండా అండి, అవకాశం వచ్చినప్పుడు అడగాలనే. ఏం లేదు, మా దగ్గర స్పాట్ లోకి వచ్చారు, కమ్మ యాక్ట్ చేశారు, వెళ్ళారు, ఫైల్ చేసి వెళ్ళారు. మాకు ఏం తెలియదు తల్లి. ఎందుకు ఈ ప్రశ్న అడిగాను అంటే, ఫైటింగ్స్ స్టంట్స్ అంటేనే ఎంత ఛాలెంజింగ్ గా, ఎంత కష్టంతో కూడుకున్నాయో తెలిసిందే. మరి మీతో వర్క్ చేసినప్పుడు అయితే ఆయన బాగా ఉన్నారు, ఫిట్ గా ఉన్నారు. అవును, ఒక ఫైట్ అనే దాన్ని ఎలా కంపోజ్ చేస్తారండి? చేతులతోటి, కాళ్ళతోటి. మైండ్ కూడా అప్లై చేయాలి కదా తల్లి. మనకి కంటెంట్ ఎమోషనల్ డ్రామే మనల్ని చెప్పుద్ది, క్రియేట్ ఎలా చేయాలని చెప్పేస్తుంది. చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ 786 లో యాక్ట్ చేశారు మీరు. ఊరికి యాక్టింగ్ అంటే యాక్టింగ్ అప్పుడే మొక్కలకి అంత యాక్టింగ్ సీన్ ఎక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఏదో పక్కన నుంచో చూస్తున్నాం, చిన్న సీన్ ఏదో బండి నెట్టుకెళ్తే పక్కన నుంచో పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఖైదీ నెంబర్ 150కి మీరు ఆ తర్వాత ఫైటర్కి వెళ్ళి అన్ని ఆయన అన్నయ్య తోటి షూటింగ్ ఫైటర్స్ గా చాలా సినిమాలు చేశాం. అసలు చిరంజీవి గారి ఫైట్స్ అన్నా డాన్స్ అన్నా జనం ఊగిపోతూ ఉంటారు. చిరంజీవి గారికి డాన్స్, ముఖ్యంగా ఫైట్ కంపోజ్ చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కూడా ఛాలెంజింగ్ కదా. ఇంకంత గొప్ప హీరో, ప్రజలు మనసును దోసుకున్న హీరోతో చేయటం అంటే అందరికి ఆనందమే. చూసేవాళ్ళకి ఆనందమే, చేసేవాళ్ళకి ఆనందమే, ఆయనకి ఆనందమే. ఫస్ట్ ఆయనకి ఆనందం ఉంది కాబట్టి మన అందరి ఆనందాన్ని ఆయన చూస్తున్నాడు అనమాట. ఆ సినిమా అంటే పిచ్చి ఫ్యాషన్, ఆయనకి ప్రేమ. ఇంకా ఆ వయసులో కూడా ఇంకా అంత ఎనర్జీగా డ్యాన్స్ ఫైట్లు అయినా వేస్తున్నారంటే అంత లవ్ పోతే చేస్తారు. అందుకని ఆయనతోటి పోటీగా మేము కూడా వెళ్తున్నాం అనమాట. మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్ళు అయిందండి? అంటే ఇండస్ట్రీకి మేము చెన్నై వెళ్ళి 85 అనుకుంటామా.
స్టార్ట్ అంటే మా తర్వాత ఫైటర్గా మాకు కార్డు వచ్చి 89లో కార్డు వచ్చింది. ఫైటర్గా చేసాము. 2000లో ఫైట్ మాస్టర్గా హైదరాబాద్ వచ్చాం. పల్లెల్లో పుట్టి పెరిగారు, వ్యవసాయం చేశారు, పెద్దగా చదువుకోలేదు, ఇండస్ట్రీకి అడుగు పెట్టారు, ఫైటర్స్గా మీరు ఎంట్రీ ఇచ్చారు, ఇప్పుడు ఫైట్ మాస్టర్స్గా మారారు, ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. ఇలా మీ ట్రాక్ రికార్డ్ చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? థ్యాంక్స్ గాడ్ అనిపిస్తుంది. థ్యాంక్స్ టు గాడ్. ఎస్, ఆయనకి ఏంటంటే ఇంతకుముందు మేము చేశాను, నేనే చేశాను అని అనుకోని అహంకారం కూడా వచ్చింది. 2-3 ముట్టికాయలు పడ్డాక అర్థమైంది, కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అర్థమైంది, నా పేరు చెప్పకుండా మీ పేరు చెప్పుకుంటారా ఆయన 2 ముట్టికాయలు వేసాడు. కానీ భయపడి అయ్యా అంతా నువ్వేనయ్యా నువ్వు నడిపిస్తుంది, ఆయన పేరు చెబుతూ స్టార్ట్ చేస్తాం. ఆయన అకౌంటే క్రెడిట్ సూపర్ అన్న ఆయన అకౌంటే, రామలక్ష్మి యేసుగాళ్ళు అన్న ఆయన అకౌంటే. లక్ష్మణ్ గారు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరో ఒక్కో రకంగా ఉంటారు, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కూడా వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఆ హీరో ఎవరు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఫైట్ కంపోజ్ చేస్తారా? ఒక్కొక్క హీరోకి ఒక విధమైన అభిమానులు ఉంటారు. వాళ్ళ స్టైల్ ఏ అభిమానులు ఎలా ఉండరు దాన్ని కంపోజ్ చేసి వెళ్తేనే. ఇప్పుడు ఉంచాలి లేదా మనం తీసేయిపోయారా, తీసేస్తారు కదా వాళ్ళు. మీలో ఎంత టాలెంట్ ఉన్నా కానీ అక్కడ మన క్యారెక్టర్ అనేది చాలా అవసరం. ఇండస్ట్రీలో ఎలా ఉండాలంటారు? ఒక్కసారి సక్సెస్ వచ్చిన తర్వాత మనుషులు మారిపోతూ ఉంటారు. అది వాళ్ళ క్యారెక్టరేషన్. అట్లా ఎవరిని మనం తప్పు పట్టడానికి, ఈ ప్రపంచంలో ఎవరిని తప్పు పట్టడానికి మనకు రైట్స్ లేదు. వాళ్ళు ఎలాగ ఉండారో వాళ్ళు అలాగే ఉండారు. మేము ఎలాగలా ఉండాలనుకుంటాం, మేము ఎలాగ ఉన్నాం అంటే మన ఆలోచన ప్రకారమే మనం ఉంటాం తల్లి. అందుకని ఎవరిని తప్పు వాళ్ళు ఫాలో అవటమే ముఖ్యం. మనల్ని ఫాలో అవటం కాదు ప్రపంచం. ప్రపంచాన్ని మనం చేసే పనిని మనం ఫాలో అవ్వాలి, అప్పుడు కరెక్ట్గా ఉంటాం. లక్ష్మణ్ గారు, అసలు ఫైటింగ్స్ అంటేనే ఎంత దెబ్బలు తగులుతాయో, అక్కడ విలన్స్కి దెబ్బలు తగులుతున్నా కానీ సినిమా చూసేవాళ్ళు అయ్యో అబ్బో పాపం అనుకుంటూ ఉంటారు. అలాంటిది మీరే ఫైటర్స్గా వర్క్ చేశారు, ఫైట్ మాస్టర్స్గా ఉన్నారు. మీకు షూటింగ్స్లో బాగా దెబ్బలు తగిలిన సందర్భాలు ఉన్నాయా? ఉండే. మేము ఫైటర్గా ఉన్నప్పుడు దెబ్బలు తగిలింది, బెదర్కి షోల్డర్ కదా, కాలుకి దెబ్బ తగిలింది, నాకు తలకు దెబ్బ తగిలి కోమాలో ఉన్నాం. ఎందుకంటే జీవితం అనేది ఒక పోరాటం కదమ్మా. అవును, అన్నిటిని ఎదిరించి రావాలి. మీరిద్దరు ఇందాక ఒక మాట చెప్పారు, మా ఇద్దరికి వేరు రెమ్యునరేషన్ ఉండదు, ఒకళ్ళని బుక్ చేసుకుంటే ఇంకొకళ్ళు ఫ్రీ అన్నారు, ఇద్దరికి కలిపి ఒక్కటే వస్తుంది. అరే ఏంటి ఒక్క అమౌంట్కి ఇద్దరం పని చేస్తున్నామే అనిపించదా? అలా కాకుండా ఇద్దరం స్క్రీన్ మీద కనిపిస్తున్నాం అనే సంతోషం ఉంటుందా మీకు? మీరు ఇద్దరు అనుకుంటున్నారు, మేము ఒకళ్ళు అనుకుంటున్నాం. అవునా? హ్యాపీగా ఉంది. మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇలా ఇద్దరిని ట్విన్స్ని ఫైట్ మాస్టర్స్గా. అసలు మీ స్టైలే వేరు, ఇక్కడ ఉన్నట్టుగా ఏమి ఉండరు, మాకు తెలుసు మీరు సినిమాల్లో. ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉంటే ఇంటికి పంపిస్తారు, ఎక్కడ ఉండాలి అక్కడ ఉండట్టుగా ఉంటే కొన్నాళ్ళు ఉంటాం. అవును, ఇక్కడ ఉండాలి అక్కడ ఉండకూడదు, అక్కడ ఉండాలి ఇక్కడ ఉండకూడదు. అవునండి, డ్యూటీ దిగుతూ ఉండాలి. అవును, అలవి గాని చోట అధికులం అనరాదు అని చెప్పి మనం ఎక్కడున్నామో ఆ ప్రాంతానికి తగినట్టుగా, ఆ స్థానానికి తగినట్టుగా మనం వర్క్ చేయాల్సిందే. జీవించటమే నేర్చుకోవాలి, అదే నేర్చుకున్నాం గురువుల దగ్గర మేము. మీరు ఇప్పటి వరకు అనేక భాషల్లో పనిచేశారు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, నాకు తెలిసింది అయితే ఇక్కడ వరకే. హిందీ కూడా వర్క్ చేశారా? పంజాబీ చేసాం, ఒరిస్సా చేసాం, ఇంగ్లీష్ సినిమా కూడా వర్క్ చేసాం. ఏ భాషలు వచ్చు మీకు? వీటన్నిటి కారణం భగవంతుడి భాష వచ్చు, మనసు భాష వచ్చు. భాష అంటే మేము తమిళనాడు ఉన్నా కాబట్టి తమిళ్, తెలుగులో పుట్టా కాబట్టి తెలుగు, తమిళనాడు అప్పుడు ఇండస్ట్రీ ఉండేది కాబట్టి కర్ణాటక, మలయాళం దగ్గరగా ఉండేది. కొంచెంగా కన్నడ, కొంచెం మలయాళం, కొంచెం హిందీ, కొంచెం ఇంగ్లీషు. ఏదో అన్నిటికీ కంటే బాడీ లాంగ్వేజ్ బాగా వచ్చు. అలా వచ్చాడు సార్, ఇలా కొట్టాను సార్, అలా వెళ్ళాడు సార్ అని. చాలా సినిమాలకి డూపులను పెట్టి చేయిస్తారు కదా, ఆ డూపులకి కూడా చాలా దెబ్బలు తగులుతాయి కదండి? తగులుతాయి, అందరూ తగులుతాయి, డూపులు తగులుతాయి, హీరోలు తగులుతాయి. ఫైటింగ్ అంటేనే దెబ్బలే కదా, దెబ్బలాటే ఫైటింగ్ అంటారు. మరి ఫైటింగ్ చేసేటప్పుడు దెబ్బలు తగలకుండా ఎటువంటి, కొన్నిసార్లు ప్రాణాలని కూడా రిస్క్ లో పెట్టాల్సి వస్తుంది. కొన్ని జరుగుతాయి. ఇప్పుడు అట్లా చెయ్యాలని అనిపించదు. సిచ్యువేషన్స్ సడన్గా కొన్ని బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు, ఏదైనా పడి నుంచి కారు జంప్ అయినప్పుడు సిచ్యువేషన్ కొన్ని తగులుతూ ఉంటాయి అమ్మ. సహజం, ఏం చేస్తాము, జీవిత పోరాటాల్లో మనం కమిట్ అయిన తర్వాత సహజంగా జరుగుతుంటాయి నేచర్స్.
వందల సినిమాలకి ఫైట్ మాస్టర్స్గా ఫైటర్స్గా మీరు వర్క్ చేశారు. అసలు మీకంటూ ఒక సంతృప్తినిచ్చిన సినిమా ఇదిరా ఫైటింగ్ అంటే, ఇది అద్భుతం అని మీకు అనిపించే సినిమా ఏంటి? అంటే మా రేంజ్ ఎదుగుతున్నప్పుడు ఎదిగే రేంజ్ని బట్టి సినిమా తృప్తికరంగా ఉంది. ఫస్ట్ మాకు ఈడియట్ సినిమా చూసి కొంతమంది మెచ్చుకున్నప్పుడు ఓహో ఇది పర్లేదు అనిపించుకున్నాం. అట్లా ఒక రేంజ్ విక్రమార్కుడు చేసినప్పుడు అలా తృప్తి పడ్డాం. సింహ చేసినప్పుడు ఇంకొంచెం తృప్తి. అట్లా రేంజ్ పెరుగుతున్నప్పుడు రేంజ్ పెద్ద పెద్ద హీరోలు చేస్తున్నప్పుడు 150 చేసినప్పుడు అన్నయ్య తోటి తృప్తి. అరవింద్ సమిత వేరే సింహ రంగస్థలం చేసినప్పుడు శరణ్ బాబుతో ఇంట. తర్వాత సరైనడు చేసినప్పుడు బన్నీతోటి ఆనందం. అట్లా ఒక్కొక్కళ్ళ హీరోలతోటి రజనీకాంత్ తోటి చేసినప్పుడు దర్వాజా ఆయనతోటి ఆనందం, విజయ్ తోటి చేసాం, అజిత్ తోటి చేసాం, మోహన్ లాల్ గారితో చేసాం. అంతా ఒకళ్ళు చేసినప్పుడు ఒకళ్ళు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తున్నప్పుడు ఆనందమే. సూర్యతోటి చేసాం. దాదాపు టాప్ స్టార్ హీరోస్ అందరితో మీరు వర్క్ చేశారు. ఇంకా ఎవరికైనా వర్క్ చేయలేదు, వీళ్ళకి ఖచ్చితంగా నేను ఫైట్ కంపోజ్ చేయాల్సిందే అనేది ఏదైనా ఉందా మీకు? ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా టాప్ హీరో. ఎవరు? అది మీరు చూసి ఉండరు, ఎన్ని ఉండరు, కన్ని ఉండరు. ఆయనే భగవంతుడు. భగవంతుడికి కూడా ఫైట్స్ కంపోజ్ చేయాలనే కోరిక ఉందా మీకు? మాకేంటంటే కంపోజ్ నడుచుకోవాలని కాదు, భగవంతుడు చూసే జనమానందన్ సార్ మా మాటలు చెబితే వింటలేదు, మనుషుల మాట వింటలేదు కాబట్టి నీకు కొంచెం ఫైటింగ్ నేర్పితే నీ ద్వారా కొత్తే వింటారామని ఆయన నేర్పుతామని ఏం లేదు. మనం చేస్తే ప్రాబ్లం కదమ్మా. కరెక్టా? కరెక్టే. ఆయన వచ్చి ముట్టుకెళ్ళైతే కానీ మనుషులు మనం బాగుపడం కాబట్టి అయ్యా మనుషులకి బ్యాందీ షాప్కి వెళ్ళొద్దు, గుట్టకాలు వేసుకోవద్దు, కొట్లాట గొడవద్దు, ఒక గేజీ సెంట్ల కోసం అన్నదమ్ములు గొడవ పడొద్దు. వీళ్ళందరికీ గొడవ పడకుండా ఒక జ్ఞానాన్ని తెలివిని ఒక ముట్టికాయ అయ్యే అని ఆయనతోటి ప్రార్థిస్తూ ప్రతి క్షణం ఆయనతోటి మనుషులు ఉండే 4 రోజుల నాటకంలో కొట్టుకుంటున్నారయ్యా. అర్థం కావట్లేదు. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎంజాయ్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తారు. అలాంటిది కిక్కిచ్చే వాటన్నిటిని మీరు వద్దంటున్నారు. ఎందుకు ఇలా? సినిమా ఇండస్ట్రీ నేర్పిందా, లేదంటే భగవంతుడు, ధ్యానం, రమణ మహర్షి లాంటి వాళ్ళు నేర్పిన జ్ఞానమా ఇది? మా గురువులు నేర్పిన జ్ఞానం ఇది. ఎందుకనంటే మాకంటే ఫైటింగ్ లీడర్లు చాలామంది కూడా కనిపించలేదు. సరే వాళ్ళ కూడా మనకు కనిపించకుండా వెళ్తామేమో, అసలు ఏంటిది అని ఒక అన్వేషణ స్టార్ట్ చేసి ఫైటింగ్లే, షూటింగ్లే, మీటింగ్లే, ఫ్యామిలీ కానీ మనం ఎవరిమి అని తెలుసుకోవాలని మా ఇద్దరిలో తపన తోటి ఈ అన్వేషణ చాలామంది గురువుల్ని, విపాసనా, సద్గురు, వేష ఫౌండేషన్ చాలామంది గురువుల్ని, పెద్ద పెద్ద గురువులని అన్వేషించి వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు టెక్నిక్లు తెలుసుకొని ఓహో ఇది అనిత్యము, ఇది శనిక్యం, పేరు శనిక్యము, డబ్బు శనిక్యము, ఈ దేహం శనిక్యం అనే సంగతి తెలుసుకొని ఓహో అని చెప్పి కొంచెం హుషారుగా ఉంటున్నాం అని అనుకుంటున్నాం. ఇంకా అవ్వలేదు, ఇంకా పైన ఉన్నాం. బంగారు తల్లి. లక్ష్మణ్ గారు, మీరు 80sలో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మనం ఇక్కడ ఉండే కాంపిటీషన్ గురించి మాట్లాడుకోవాలి. మీరు అప్పుడు ఎలా ఎదిగారో, ఇప్పుడు కొంతమంది అలా వచ్చేసి వాళ్ళు ఎదిగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా. మరి కొత్త వాళ్ళ నుంచి కాంపిటీషన్ ఎలా ఉంది మీకు సీనియర్స్కి? ఎదగని అంటే కొత్త అప్డేట్ వర్షన్గా కాంపిటీషన్ లేకపోతే జీవితం లేదు. జాబ్లో కాంపిటీషన్ ఉండాలి, పనిలో కాంపిటీషన్ ఉండాలి. మాకు తెలిసిందే విద్య అనుకుంటారా, లేదు అంటే అప్కమింగ్ ఫైటర్స్ నుంచి ఏమన్నా కొత్త టెక్నిక్స్ లాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? మా అసిస్టెంట్ దగ్గర కొన్ని టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర ఐడియాస్ కూడా అడిగి తీసుకుంటాం. వెరీ నైస్. మాకంటే మా అసిస్టెంట్లకి బాగా తెలియకుంది. గ్రేట్. మీరు సీనియర్సే కానీ వాళ్ళేమో కొత్త జీల్తో వస్తారు. చదువుకుంటాం. మాకంటే కేటు కోసం వాళ్ళకే. ఎప్పుడైనా మీ నోటి దాకా ఒక అవకాశం వచ్చి చేజారిపోయిన రోజులు ఉన్నాయా? మీకు ఇవ్వాల్సింది ఇంకెవరో తన్నుకుపోయిన అవకాశాలు ఉన్నాయా? జరుగుతుంటాయి, ఉంటాయి. అది సహజమే కదా. అవి సినిమా ఇండస్ట్రీలో సహజం జరుగుతూ ఉంటాయి. టెక్నాలజీ పోటీతత్వం ఉంటుంది. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు సినిమా బాగుండాలి అనుకుంటారు. డైరెక్టర్, హీరోస్ అట్లా వాళ్ళు నచ్చితే మనల్ని పెట్టుకుంటారు, లేకపోతే తీసేస్తారు. మేము అదే ప్రతి ఇంటర్వ్యూలు చదువుతున్నాం.
మమ్మల్ని నచ్చితే పెట్టుకోండి, ఒక ఫైట్ సీనియర్ మాస్టర్స్ వాళ్ళు ఏమనుకుంటారని పెట్టుకోవద్దని మేము ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెబుతున్నాం. ఇప్పుడు వద్దన్నా వెరీ హ్యాపీగా పొలంలో కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటా ఉంటాం. రామ్ లక్ష్మణ్ గారు, మీ ఇద్దరికి కలిపి ఇప్పటి వరకు 6 నంది అవార్డ్స్ వచ్చాయి. ఏ ఏ సినిమాలకు వచ్చాయి? ఫస్ట్ సినిమా ఆర్య, బన్నీ, ఆంధ్రుడు, నేనింతే, రైడు. అయితే ఇప్పుడు ఆ నంది అవార్డ్స్ పేరు మార్చేసి గద్దర్ అవార్డ్స్గా ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఇట్స్ గుడ్ నిర్ణయం అనమాట. ఎందుకంటే గద్దర్ అన్న అంటే మాకు మా ఫేవరెట్ హీరో గద్దర్ అన్న. మేము ఊర్లో ఉండగా మేము గద్దర్ అన్న అభిమానులు అనమాట. తొలిపొద్దు నాటకం వేయడానికి కోసం ఒంగోలు ప్రకాశం డిస్టిక్ వచ్చారన్న. అప్పుడు మేము సినిమాలకు వెళ్ళక ముందు బయట ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు మేము ఈ అన్న పార్టీ రాడికెళ్ళి కూడా కొన్నాళ్ళు తిరిగాము కూడా సేవ చేయాలని. మేము అన్న పాటలు వినేవాళ్ళమి, అన్న మాటలు వినేవాళ్ళమి. జీవితంలో ఎదగటానికి కోసం మా జీవితం ఎదగటానికి కూడా అన్న పాటలు చాలా తోడ్పడ్డాయి, గద్దర్ అన్న పాటలు. అలాంటి గొప్ప మహానుభావుడు పేరు మీద అవార్డు చేసిన రేవంత్ రెడ్డి గారి సందర్భంగా వేరే థ్యాంక్స్. తీసుకునే వాళ్ళు అలా గద్దర్ అన్న పేరు అవార్డు అని తీసుకునే వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గ్రేట్ వర్డ్స్ అండి. ఈ సమయంలో గద్దర్ అన్న వచ్చిన సమయంలో మాకు అవార్డు వస్తే సంతోషం గుర్తుగా పెట్టుకోవాలనుకుంటున్నాం. మేము అన్నను కలిసాము, గద్దర్ అన్న గారిని కలిసాము. చాలా మంచి. లక్ష్మణ్ గారు, ఎప్పుడైనా మన సక్సెస్ మాట్లాడాలి, మనం మాట్లాడకూడదు. సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ ఇప్పుడు మేమే కావచ్చు, మీరిద్దరూ సక్సెస్ఫుల్ కాబట్టి వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తున్నాం, కానీ ఫెయిల్యూర్ కథల గురించి ఎవరం మాట్లాడుకోం. కృష్ణానగర్ కష్టాలు అంటారు కదా, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళు పడే కష్టాలు. అలా మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పడ్డ కష్టాలు ఇప్పటికీ ఏమైనా గుర్తున్నాయా? మీరు సక్సెస్నే ఎక్కువ చూశారు కానీ మాలో ఫెయిల్యూర్ ఎక్కువ ఉండే తల్లి. ఎందుకనంటే ఎన్ని అపజయాలుంటే ఒక 10 అపజయాలుంటే ఒక విజయం ఉంటుంది. మనిషికి విజయమే గుర్తుంటుంది, అపజయం గుర్తుండదు. అందుకని 10 అపజయాల్లో మనం ఏం నేర్చుకోవాలనేది చాలా ఉంది. అందుకని మనం అన్ని విజయాలను గుర్తుపెట్టుకుంటే కొన్ని నేర్చుకోలేము. అపజయాలు జరగాలి, మనిషికి ఫెయిల్ అవ్వాలి, ఇబ్బందులు పడాలి, దానిలో ప్రతి క్షణం నేర్చుకుంటూ ఉండాలి. ఈ భూమికి మనం అందరం నేర్చుకోవడానికి వచ్చాం తల్లి. ఫ్యామిలీలో భర్త దగ్గర నువ్వేం నేర్చుకుంటావు, మీ పిల్లల దగ్గర నువ్వేం నేర్చుకుంటావు, సమాజం పట్ల నువ్వేం నేర్చుకుంటావు. ప్రతి క్షణం మనకు ఒక ప్రపంచం, ఒక పెద్ద బాల శిక్ష మనకి. అందుకని వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు పేర్లు పెట్టడానికి అవసరం లేదు మనకి. వాడు అలా ఉంటాడు. ఆయన దగ్గర ఏమి నేర్చుకుందాం. ఎందుకంటే మనం అన్ని మంచోళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన రూల్స్ లేదు, చెడ్డోళ్ళ దగ్గర కొన్ని నేర్చుకోవచ్చు. అర్థమైందా? ఒక టై కట్టుకొని సాఫ్ట్వేర్ ఆఫీస్లో రాముడు కూడా లక్ష్మణ్ని రావణాసురుడి దగ్గర విద్యకి పంపించాడు. చాలా చాలా విద్యావంతుడు కాబట్టి కొన్ని విషయాలు చిట్కాలు నేర్చుకొని చెప్పాడంట. అట్లాగే శత్రువైద్యం దగ్గర కూడా మంచి చాలా నేర్చుకోవచ్చు తల్లి, నా బంగారు తల్లి. ప్రపంచంలో మనం ఏమనుకుంటాం, మంచోళ్ళే ఫ్రెండ్షిప్ అనుకోవద్దు. శత్రువు దగ్గర కూడా అతని దగ్గర గుణగణాలు నేర్చుకొని అది లేకుండా చూడాలి బతకటం అంటే. కష్టాలు, కన్నీళ్ళు, ఫెయిల్యూర్స్ చాలా ఉంటాయి, కానీ కలిసి పుట్టారు, ఒకే టైంలో పుట్టారు, కలిసి పెరిగారు, ఇండస్ట్రీలోకి వచ్చారు, ఒకే సీన్లో ఇద్దరు కలిసి యాక్ట్ చేసేది చూశారు మీరు. మంచి సక్సెస్ని చూశారు. అదృష్టవంతులం మేము అనిపిస్తుంటుందా? ఇది అందరికీ వచ్చేది కాదు కదా. అట్లని అదృష్టవంతులు అంటే అది అదృష్టవంతులు అనుకుంటే అది నేనేది వస్తుంది, నేనే వస్తున్నా అహంకారం వస్తుంది. నువ్వెవరు అదృష్టవంతులు, నువ్వెవరు దురదృష్టవంతులు, మన నీకు సంబంధం లేదు. దురదృష్టం అదృష్టం మన చేతుల్లో లేదు, ఆయన ఆడిచ్చే నాటకంలోనే ఉంది కథ. ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే ఈ రోజు పని దొరికితే పరమాన్నం తిన్నట్టు, లేదంటే రేపు పస్తు పరగడిపే. ఇప్పుడు మీరు సేవింగ్స్ అనేవి ఎలా చేసుకుంటూ ఉండేవాళ్ళు? ఇవాళ పని ఉంటుంది, ఇక మళ్ళీ నెల రోజుల దాకా, 2 నెలల దాకా చాలా మంది కూడా మంచి క్వశ్చన్ అడిగారు నా బంగారు తల్లి. మా సినిమా కార్మికులు కావచ్చు, టెక్నీషియన్ చాలా మంది కావచ్చు, పేరు వస్తున్నప్పుడు ఆ డబ్బుల్ని కొంచెం విచ్చలేవిడి ఖర్చులు పెట్టి, తాగుడికి తిరుగుడికి ఖర్చులు పెట్టి లేనప్పుడు చాలా ఇబ్బంది పడ్డప్పుడు మా కళ్ళ ముందు చాలా మందిని మేము చూసాం. నా మిత్రులారా, వచ్చిన అవకాశాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అది సేవింగ్ మనీ, సేవింగ్ వాటర్,
సేవింగ్ జ్ఞానం. జ్ఞానం, సేవింగ్ ఎనర్జీ. సేవ్ ఎనర్జీ, సేవ్ Saving నాలెడ్జ్, సేవింగ్ వాటర్, సేవింగ్ లుక్. అంటే పదిదాన్ని కూడా పదిదాన్ని వేరే ప్రపంచ చెత్తాన్ని చూడకూడదు, అది కూడా సేవ్ చేయాలి. మీ ఇద్దరి వయసు ఎంత ఉంటుందో చెప్పండి. మా ఇద్దరు వయసు అంటే పుట్టిన డేట్ తెలీదు, 59, 60 వస్తున్నా, ఆగస్టుకి 60 అంటున్నారు. 60 ఉంటుంది. 60 ఏళ్ళు. అసలు 60 ఏళ్ళలా ఉన్నారా? పెద్దవాళ్ళలాగా సీనియర్స్ లాగా కనిపించాలని ప్రయత్నిస్తున్నట్టుగా అయితే మాకు కనిపిస్తోంది. చల్ల పంచులు కొట్టుకొని తలపాగాలు చుట్టుకొని పెద్దవాళ్ళలాగా కర్రపోటుతో నడుస్తూ భలే ఉన్నారు. ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తారు మీరు? ఫిట్నెస్ మెయింటైన్ చేయకపోతే, ఎందుకనంటే మనం నమ్మి వచ్చిన ఫ్యామిలీ, మనం నమ్ముకున్న మా అసిస్టెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం ఫిట్నెస్గా ఉండాలి తల్లి. మేమని కాదు, ప్రతి మనిషి ఫిట్నెస్గా ఉండాలి. మనం అనుకున్న లక్ష్యం చేరాలంటే ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. యువతకు చాలా మంది కూడా యువత కూడా ఏంటంటే వాళ్ళు అనుకున్న లక్ష్యం చాలా పెద్దగా ఉంటుంది. బాడీలో ఎనర్జీ, ఫిట్నెస్ లేనందువల్ల అనుకున్న లక్ష్యం చేరలేకపోతున్నారు చాలా మంది యువత. పని వెతుక్కునే రోజుల నుంచి 10 మందికి పని కల్పించే స్థితికి మీరు వచ్చారు. అది ఖచ్చితంగా మీ స్వయం కృషి. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పనియే ప్రత్యక్ష దైవం అని మీరు కష్టపడ్డారు. ఇండస్ట్రీలో ఇక మీరు ఓకే బాగా సక్సెస్ అయినట్టే. కళామ తల్లి ముద్దు బిడ్డల్లో మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం ఫ్యామిలీ రిలేషన్స్ గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. మీరందరూ కలిసే ఉంటారు, ఉమ్మడి కుటుంబం. మీ పేరెంట్స్ ఏమంటూ ఉంటారు? మా అమ్మ చాలా ఆనందపడుద్ది. నిన్నే మా ముగ్గురు కోడళ్ళు, మేము ముగ్గురు అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుతుంటే మా అమ్మ ఆనందం చూస్తుంటే చాలా ఆనందపడింది. కలిసి ఉంటే కలదు సుఖం. మా ఇంట్లో ఎప్పుడైనా ఊరికన్నా జ్వరం వచ్చినా, ఒకళ్ళకి వచ్చినా ప్రాబ్లమ్స్ లేదు. ఒకళ్ళు వండుతారు, ఒకళ్ళు పెడతారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అన్నమాట. ఎందుకంటే కలిసి ఉండడం అనేది కొంచెం స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది, కానీ ఆ తర్వాత సుఖాన్ని మిస్ అవుతున్నారు చాలా మంది నా మిత్రులు, నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బ్యాక్ టు రూట్స్ అంటారు. మన మూలాలని మర్చిపోకూడదు మనం ఎక్కడికి వెళ్ళినా సరే. అలా మీరు ఇప్పుడు ఈ రంగారెడ్డి జిల్లాలో మనమున్న ఈ ఫామ్ హౌస్ ని కొన్నేళ్ల క్రితం కొన్నారు. 6 ఎకరాలు. ఎంత డబ్బులు పెట్టి కొన్నారు? దీన్ని ఏ ఉద్దేశంతో కొన్నారు? అంటే మాకు ఏంటంటే కొంచెం ఏ ల్యాండ్ కొన్నా కానీ మాకు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో కొంటుంది. అంటే వెంచర్లు వేయాల ఉద్దేశం మనం షూటింగ్లో దగ్గరగా 40 మినిట్స్ రావడానికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని కొన్నాం అనమాట. కొంచెం ప్రశాంతం కోసం, షూటింగ్ లేని సమయంలో ఫ్యామిలీ పిల్లలు ఉండడానికి కోసం అనే ఉద్దేశంతో దీన్ని కొన్నాము. ఆ ప్రశాంతత మేము కొన్నప్పుడు ఈ ల్యాండ్ ఒక వేప చెట్టే ఉంది, నా బంగారు తల్లి. ఆ తర్వాత దాని పిల్లలే ఈ చెట్లన్నీ తెప్పించుకుంది అక్కడికి. అవును, వేప చెట్టుకి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దాని అంటారు. పిల్లలు ఇవన్నీ అన్ని చెట్లు. భూమి మీద పెట్టింది ఎప్పటికీ వ్యర్థం కాదు అని చెప్పి మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు కొత్త తరానికి లేదు అంటే పెట్టుబడి ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలనే వాళ్ళకి ఏం చెప్తారు? శోభన్ బాబు గారిని కొంచెం ఫాలో అవుతాం తల్లి. ఏమైనా కావచ్చు, భూమి ఈరోజు కొంటే రేపు 10 అవుద్ది. అది ఎలాంటి భూమి అని కావచ్చు. అందుకని మేము సంపాదించిన, మాకు తక్కువ వచ్చిన మా రికమెండేషన్లోనే మేము భూములు ఎక్కువ కొనేసాము. మా పిల్లలు మాకు అంటే ఇక లిమిట్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఎంత కావాలనేది లేకుండా మా ఓటికి, మా స్థితిగతులు, మా రేంజ్కి మాకు లిమిట్గా కరెక్ట్గా మేము ఉన్నామని అనిపించింది. మేము వేస్ట్ 10 పైసలు తాగటానికో తిరుగుడుకో దేనికి వేస్ట్ చేయలేదు. మేము మా ఖర్చుల ప్రకారం మేము సేవ చేస్తుంటాం. మేము మా రేంజ్ ఒక ముందు తాగాలనుకోండి, రోజుకు 1000 రూపాయలు ఖర్చు అనుకో, 2 ఏళ్ళు. ఒక సిగరెట్ తాగితే 200, అప్పుడెంత మినిమం ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మా ఖర్చులు ఉండొచ్చు డైలీగా. మేము బయట ఖర్చులు పెట్టాలంటే మాది 0 మెయింటెనెన్స్, ఖర్చు ఏం లేదు. ఆ ఖర్చు మేము తాగి ఒళ్ళు చెడగొట్టుకున్న వేస్ట్ కంటే కూడా ఆ ఖర్చు ఎవరికైనా పేదలకి, వృద్ధులకి అట్లా మేము సహాయం చేస్తాం. బాగుందండి మీ ఫామ్ హౌస్కి రావడం, ఇలా మీతో మాట్లాడడం, మీ నుంచి ఎన్నో మంచి విషయాలు నేను నేర్చుకోవడం, మరో 10 మందికి తెలియజెప్పడం. ఈరోజు మాత్రం నాకు అద్భుతంగా గడిచింది. మీరు ఇంకా ఎంతో మందికి ఇలాగే ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా విలేజ్ ఫ్యామిలీలో నుంచి వచ్చారు కాబట్టి
మీరంతా కూడా ఈ పాము చూసినందుకు మీ మాటల్లో కూడా కొంచెం జనువును village నిజంగా వాతావరణం. ఫీల్ గా మీకు కనిపిస్తుంది ఆ ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెట్ల కాబట్టి నువ్వు కూడా ఈ గ్యాప్ దొరికినప్పుడల్లా విలేజ్కి వెళ్ళు మీ మామగారు వాళ్ళ ఊరు వెళ్ళి అందరితో పరిచయాలు చేసుకో. విలేజెస్ జెన్యూన్గా ఉంటుంది. అవునండి. అమ్మ పొలంలో వాళ్ళతోటి సరదాగా చూస్తున్నా నా ప్రేక్షకు దేవుళ్ళందరికి కూడా అప్పుడప్పుడు మనకి వీక్లీ కానీ మంత్లీ కానీ ఉంటాయి. పొలాల దగ్గరికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆ పొలాల్లో ఆ గాలి ఆ వాతావరణ చెట్లతో ఉంటే నేచర్ కొంత దగ్గర అయితే మళ్ళీ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. మీ ఫామ్ టూర్ చూసిన తర్వాత మీ ఇద్దరితో మాట్లాడిన తర్వాత నిజంగా మా ఊరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. రామ్ లక్ష్మణ్ అనే ఫైటర్స్తో మాట్లాడినట్టుగా, సినీ ఆర్టిస్టులతో మాట్లాడినట్టుగా లేదు, మా బాబాయిలతో మాట్లాడినట్టుగా, మా ఊరికి వచ్చినట్టుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.